భోజన ప్రియులందరికీ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోరుచిక్కుళ్ళ ఇగురు అన్నమాట. సో ఫస్ట్గా దీనికి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేపుకోవాలి బాగా. ఇప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు తీసుకుని ఇందులో వేసుకుందాము. బాగా కలుపుకోవాలి వేసుకున్న ముక్కలన్నిటిని. గోరుచిక్కుడులో మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఫైబర్ రిచ్ ఫుడ్ కావాలనుకున్నప్పుడు గోరుచిక్కుళ్ళు అనేది బాగా ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ టు. ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా మగ్గి పెట్టుకుందాం మనము. ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం కారం వేసుకుందాము. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏం వాడట్లేదు, చాలా లిమిటెడ్ స్పైసెస్ అనమాట. సో ఎవరైనా పథ్యం ఉన్న వాళ్ళు ఫుడ్ కానీ సంథింగ్ అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకుని తినచ్చు, ఫీవర్ ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు మనం కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. నో ఎక్సెస్ ఆయిల్, నథింగ్ అన్నమాట. ఇందులో చాలా అంటే చాలా హెల్తీగా, నీట్గా ఇంట్లో లిమిటెడ్ స్పైసెస్తో చేసుకునే ఫుడ్ లాంటిది. సో ఇప్పుడు అవి వేసినన్ని బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. మసాలాలన్నీ వేసాం కదా, అవన్నీ పచ్చివాసన పోయేదాకా మగ్గాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి అలా తిప్పి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా మరగాలి. మరిగి దగ్గరికి వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి మన కూర దగ్గరికి పడిపోయింది. సో మొత్తం వేసుకున్న నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయి అలా నూనె బయటికి రావాలన్నమాట. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ డైలీ ఈజీ టు గో రెసిపీల టైప్ అన్నమాట ఇది. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.